హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మన వంటింట్లో ఉండే రకరకాలైన స్పైసెస్ని ఏ విధంగా సర్దుకోవచ్చో అండ్ అవి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో షేర్ చేస్తున్నాను. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. బట్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఫ్యూచర్లో చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో నా స్పైస్ కబోర్డ్ ఇలా ఉంటుంది. వంటింట్లో 2 షెల్ఫ్స్ని నేను ఈ స్పైసెస్ పెట్టడానికి కేటాయించాను. ముందుగా నేను క్యాబినెట్స్ నీట్గా ఉండడం కోసం ప్లాస్టిక్ షెల్ఫ్ లైనర్స్ని పరిచాను. షెల్ఫ్ లైనర్స్ రోల్ మనకి 150 రూపీస్ అలా ఉంటుంది. మీ క్యాబినెట్ సైజ్ బట్టి లైనర్స్ని కట్ చేసుకుని వాడుకోవచ్చు. బట్ నేను ఇక్కడ నా ఓన్గా షెల్ఫ్ లైనర్స్ ఎలా తయారు చేశానో చూపిస్తాను, చూడండి. మా ఇంట్లో ఇలాంటి చిరిగిపోయిన ఫైల్ ఫోల్డర్స్ చాలా ఉన్నాయి. ఇవి ఎటు పడేసేవే, అందువల్ల నేను వీటిని షెల్ఫ్ లైనర్స్ లాగా వాడుకోవచ్చేమో అనే ఐడియాతో ఇలా తయారు చేశాను. అండ్ ఇవి వాటర్ ప్రూఫ్ కూడా. వీటికి ఉండే ఎక్స్ట్రా ఎడ్జెస్ని కట్ చేసి గ్లూతో అంటించి షెల్ఫ్ లైనర్స్ లాగా వాడుతున్నాను. జార్స్ పెట్టడానికి నేను ఇలాంటి స్టెయిర్ ఆర్గనైజర్ని యూజ్ చేస్తున్నాను. దీన్ని కూడా నేను ఓన్గా థర్మోకోల్ యూజ్ చేసి తయారు చేశాను. పైన వాటర్ ప్రూఫ్ పేపర్తో డెకరేట్ చేశాను. ఆల్టర్నేటివ్గా మీరు ఇలాంటి ప్లాస్టిక్ స్టెయిర్ ఆర్గనైజర్ని కూడా ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. సో ఫస్ట్ నేను లెఫ్ట్ పోర్షన్లో గ్రౌండ్ స్పైసెస్ అంటే కూరల పొడులన్నింటినీ ఈ విధంగా పెట్టాను. ఇది కూర కారం, నువ్వుల పొడి, తెలగపిండి, వేరుశెనగ పొడి. ఇలాంటి వాటి వల్ల వంట చాలా త్వరగా అయిపోతుంది. ఇటువైపు అంతా ఓల్ గరం మసాలా ఐటమ్స్ అంటే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు లాంటివి పెట్టాను. ముందు వైపు నేను ఎక్కువగా వాడేవి అండ్ వెనకాల వైపు కొంచెం రేర్గా వాడేవి పెట్టాను. వెనకాల సొంటి, ధనియాలు, గసగసాలు లాంటివి ఉంటాయి. స్టెయిర్ ఆర్గనైజర్స్ వాడుకోవడం వల్ల వెనకాల పెట్టిన జార్స్లో ఏముందో క్లియర్గా కనిపిస్తుంది. అండ్ వెనకాల ఉండే స్పైస్ జార్స్ని తీయాలంటే ముందు వైపు ఉండే వాటిని కదపాల్సిన అవసరం ఉండదు. ఈ పక్కన ఒక ట్రే ఉంది కదా, ఇందులో నేను నార్త్ ఇండియన్ ఐటమ్స్ చేయడానికి అవసరమయ్యే మసాలా పౌడర్స్ని పెట్టాను. నేను ఎక్కువగా ఎవరెస్ట్ బ్రాండ్ యూస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే కర్రీస్కి కానీ స్నాక్స్కి కానీ పర్ఫెక్ట్ రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా స్టోర్ చేయాలో చూద్దాం. మనలో చాలామంది ఇందులో ఉండే పౌచ్ని కట్ చేసి వాడిన తర్వాత ఈ పౌచ్ని యాస్టీస్ ఇందులోనే పెట్టేస్తూ ఉంటాం. దానివల్ల సమ్టైమ్స్ అది పాడైపోతుంది లేదా ఫ్లేవర్ కూడా పోవచ్చు. అలా కాకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్. పౌచ్ ఓపెన్ చేశాక తిరిగి పెట్టేటప్పుడు ఇలాంటి ప్రెస్సింగ్ కవర్లో పెట్టుకోండి. ఇవి ఎలాంటి లోకల్ జనరల్ స్టోర్స్లో అయినా ఈజీగా దొరుకుతాయి. ఇందులో పెట్టడం వల్ల దాని ఫ్లేవర్ తగ్గిపోకుండా ఉంటుంది, లేదా ఇన్ కేస్ ఏదైనా ఒలికిపోయినా ఈ కవర్లోనే ఉంటుంది. అండ్ ఈ పౌచ్ని సేమ్ సీల్లో పెట్టడం వల్ల మనకి ఎక్స్పైరీ డేట్ కూడా తెలుస్తుంది. మనలో చాలామంది హ్యూమిడ్ క్లైమేట్స్లో ఉంటాం కదా, అంటే తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాలన్నమాట. దానివల్ల కూడా మసాలా పౌడర్స్ యొక్క వాసన తగ్గిపోవచ్చు. అలాంటప్పుడు వాటిని రెఫ్రిజిరేటర్లో పెట్టుకోవడం మంచిది. కింద షెల్ఫ్లో అంతా నేను మన ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ స్పైసెస్ అన్నీ పెట్టాను. ఇవి నేను రోజువారీ వాడే స్పైసెస్ అన్నమాట. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ ఆవాలు, మెంతులు, జీలకర్ర పెట్టిన జార్స్ని ఈజీగా తీసుకోవడం కోసం ఒక స్టెప్ని ఏర్పాటు చేశాను. ముందు వైపు వాము, ఇంగువ డబ్బా లాంటివి పెట్టాను. స్టోర్ నుంచి చింతపండు తీసుకొచ్చిన తర్వాత గింజలు ఏమైనా ఉన్నాయేమో చూసి వాటిని తీసేసి డబ్బాలో పెట్టేస్తాను. అలాగే ఎండుమిరపకాయల తొడిమలు తీసేసి పెట్టుకుంటాను. బెల్లం అయితే గనక చాకుతో తురుముకుని పెడతాను. ఇలా రెడీగా పెట్టడం వల్ల వంట ఫాస్ట్గా అవుతుంది. వెర్టికల్ స్పేస్ని ఎఫిషియెంట్గా యూజ్ చేయడం కోసం నేను ఈ అండర్ షెల్ఫ్ బాస్కెట్ వాడుతున్నాను. అంతేకాకుండా మనకి పోపులు పెట్టాలంటే చాలా స్పేస్ కావాలి. అందువల్ల దీన్ని కూడా ఇందులోనే పెట్టాను. ముందుగా ఈ ట్రేలో నేనేం పెట్టానో చూద్దాం. మనం చాలాసార్లు వంటల్లోకి శాంపిల్ ప్యాక్స్ కొంటూ ఉంటాం కదా, అలాంటివి ఇందులో పెడతాను. ఇన్ కేస్ ఓపెన్ చేసినవి అయితే ప్రెస్సింగ్ కవర్స్లో పెట్టి ఇందులో ఉంచుతాను. అండ్ ఇది మన అందరి ఫేవరెట్ స్పైస్ ఆర్గనైజర్
ఆల్మోస్ట్ 90% ఇండియన్ కిచెన్స్లో దీన్ని చూస్తూ ఉంటాము. సో నేను కూడా దీన్నే వాడుతున్నాను. ఇందులో 7 నుంచి 8 కంటైనర్స్ ఉంటాయి. నేను రోజువారీ వంటల్లో ఎక్కువగా వాడే స్పైసెస్ని ఇందులో పెడతాను. ఇందులో ఉండే ఒక్కొక్క కంటైనర్ అప్రాక్సిమేట్గా 100 గ్రామ్స్ పైనే ఉంది. సో నాకు వీటిల్లో ఉండే స్పైసెస్ 1 మంత్ వరకు సరిపోతున్నాయి. ఇప్పుడు స్పైసెస్ని స్టోర్ చేయడానికి కొన్ని ఆల్టర్నేటివ్ మెథడ్స్ చూద్దాం. వీటిని మ్యాగ్నెటిక్ స్పైస్ జార్స్ అంటారు. వీటికి అడుగు భాగంలో మ్యాగ్నెట్ ఉంటుంది. ఇవి డిఫరెంట్ సైజెస్లో మనకి మార్కెట్లోనూ లేదా ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. నేను వాడేది 50 గ్రామ్స్ పైన ఉంటుంది. దీన్ని ఈ విధంగా ఓపెన్ చేసి వాడుకోవచ్చు. వీటికి మ్యాగ్నెట్ ఉండడం వల్ల ఫ్రిడ్జ్ మీద ఈజీగా పెట్టుకోవచ్చు, లేదా వీటితో పాటు ఒక స్టాండ్ వస్తుంది. దాన్ని క్యాబినెట్స్ కింద డబుల్ టేప్తో అంటించి ఈ జార్స్ని ఈ విధంగా తీసుకోవచ్చు. లేదంటే నెక్స్ట్ ఆప్షన్ మనకి ఇలాంటి రొటేటింగ్ స్పైస్ ర్యాక్స్ కూడా దొరుకుతాయి, అవైనా వాడుకోవచ్చు. అండ్ సమ్ టైమ్స్ క్యాబినెట్స్ మనకి కొంచెం ఎక్కువ హైట్లో ఉంటాయి. అలాంటప్పుడు ముందు వైపు ఉన్న జార్స్ తీసుకోవడమే కష్టం అంటే ఇంకా వెనకాల ఉండే కంటైనర్స్ గురించి చెప్పనే అక్కర్లేదు కదా. అలాంటప్పుడు మనకి ఎలాంటి ఆప్షన్ ఉందో చూద్దాం. దీన్ని లేజీ సూజన్ లేదా టర్న్ టేబుల్ అంటారు. ఇందులో స్పైస్ కంటైనర్స్ని ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఇది కూడా డిఫరెంట్ సైజెస్లో వస్తుంది. మీ క్యాబినెట్ సైజ్ బట్టి దీన్ని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో వెనకాల ఉండే కంటైనర్స్ మనకి కావాలంటే జస్ట్ స్పిన్ చేసి ఇలా తీసుకోవచ్చు. స్పేస్ తక్కువగా ఉన్నప్పుడు మీ కంటైనర్స్ని ఇలాంటి వైర్ ర్యాక్స్లో కూడా పెట్టుకోవచ్చు. బట్ ఇది తీసుకునే ముందు మాత్రం మీ కంటైనర్స్ హైట్ అండర్ షెల్ఫ్ వైర్ ర్యాక్ హైట్కి సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. వెర్టికల్ స్పేస్ని ఎఫిషియెంట్గా యూజ్ చేయాలంటే ఇలాంటి షెల్ఫ్ డివైడర్స్ని కూడా మనం ఓన్గా తయారు చేసుకోవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా చాలా రకాలైన షెల్ఫ్ డివైడర్స్ ఉంటాయి, అవైనా ట్రై చేయొచ్చు. ఇక్కడ చూస్తే నేను కింద 4 జార్స్ పైన 4 జార్స్ ఈజీగా పెట్టాను. సమ్ టైమ్స్ మనకి కొన్ని కిచెన్స్లో క్యాబినెట్స్ చాలా తక్కువ ఉంటాయి కదా. అలాంటప్పుడు మనం సామాన్లు పెట్టుకునే యుటెన్సిల్ ర్యాక్లో కూడా స్పైసెస్ని ఈజీగా ఈ విధంగా సర్దుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నా ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను. షెల్ఫ్లో స్పేస్ తక్కువగా ఉంటే ఇలాంటి హ్యాంగింగ్ స్టీల్ ర్యాక్స్లో కూడా మనం ఎక్కువగా యూజ్ చేసే స్పైసెస్ని సర్దుకోవచ్చు. ఇప్పుడు మనం స్పైసెస్ ఎక్కువ కాలం నిలవ ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం. చింతపండు అయితే తీసుకొచ్చిన తర్వాత అందులో గింజలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా తీసేసి బాగా ఎండపెట్టుకోవాలి. ఇలా ఎండిన చింతపండులో రాళ్ళుప్పు చల్లుకుని తడి తగలకుండా పెట్టుకుంటే 1 ఇయర్ అయినా కూడా చింతపండు పాడవదు. కారం ఎక్కువ కాలం నిలవ ఉండాలంటే మనకి ముద్ద ఇంగువ అని దొరుకుతుంది. దానికి కొంచెం ఘాటైన వాసన కూడా ఉంటుంది. ఈ ఇంగువని చిన్న పేపర్లో కట్టి కారంలో పెట్టుకుంటే సరిపోతుంది. అదే విధంగా పోపుల పెట్టెలో కూడా ఈ ఇంగువ ముద్దని ఒక పేపర్లో కానీ లేదా కవర్లో కానీ కట్టి పెడితే పురుగుల్లాంటివి చేరకుండా ఉంటాయి. అండ్ ఇలాంటి ఓల్ గరం మసాలా ఐటమ్స్ అన్నీ డ్రై స్టేట్లో ఉండి ఎయిర్ టైట్ గ్లాస్ జార్స్లో పెట్టుకుంటే 2 to 3 ఇయర్స్ అయినా కూడా వాటి ఫ్లేవర్ కోల్పోకుండా ఉంటాయి. నెక్స్ట్ ఆవాలు మెంతులు లాంటి పోపు దినుసుల్ని బాగా ఎండపెట్టుకోవడం, లేదా స్టవ్ మీద లో ఫ్లేమ్లో లైట్గా కొంచెం ఫ్రై చేసి చల్లారాక కంటైనర్స్లో సర్దుకుంటే ఎక్కువ కాలం నిలవ ఉంటాయి. అలాగే ఎండుమిరపకాయలు ఎక్కువ కాలం నిలవ ఉండాలన్నా వీటిని బాగా ఎండపెట్టుకుని స్టోర్ చేసుకోవాలి. కానీ ఎండపెట్టే ముందు వాటిపైన ఒక పలచటి క్లాత్ కప్పి ఉంచాలి, లేకపోతే వాటి కలర్ తగ్గిపోతుంది. నెక్స్ట్ మన ఇంట్లో తయారు చేసుకునే కూర పొడులు నార్మల్గా 1 మంత్ వరకు పాడవకుండా ఉంటాయి. కాకపోతే గ్రైండ్ చేశాక చల్లారిన తర్వాత మాత్రమే వీటిని కంటైనర్స్లోకి సర్దుకోవాలి. మనం వంట చేసేటప్పుడు ఎలాంటి స్పైస్ జార్స్ అయినా కూడా వంటకి దగ్గరలో అస్సలు ఉంచకూడదు. ఎందుకంటే దీనిలోంచి వచ్చే మాయిశ్చర్ వల్ల స్పైసెస్ పాడైపోతాయి.
ఎప్పుడైనా సరే మనం స్పైసెస్ని తీయడానికి ఉపయోగించే స్పూన్ ఖచ్చితంగా డ్రైగా ఉండాలి, లేకపోతే స్పైసెస్ పాడైపోతాయి. అదేవిధంగా ఈ స్పైస్ జార్స్ని పని అయిపోయాక మూత గట్టిగా పెట్టి క్యాబినెట్లో పెట్టేసుకోవాలి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు ఏ స్పైస్ అంటే బాగా ఇష్టం? కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.